కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామ గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. దహన సంస్కారాలకు స్థలం ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారుల ముందు ఉంచి వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం, మమ్మల్ని మట్టి చేసుకునేందుకు జానెడు జాగా చూపించండి మహాప్రభో అంటూ బాధితులు విన్నవించారు. మరణించి 2 రోజులు గడిచినా దహన సంస్కారాలు చేయకపోవడం గ్రామంలో కలకలం రేపింది. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఎస్టీ యానాదులకు చెందిన ఈగ రాంబాబు ఆదివారం ఉదయం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న 7 శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక మృతదేహంతో నిరసన చేపట్టారు. తమకు శాశ్వత చిరునామాతో ఆధార్ కార్డు జారీ చేశారని, శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్టీలు వాపోయారు. విషయం తెలిపిన సంఘ నాయకుడు ఏకసిరి వెంకటేశ్వరరావు తదితరులు నందిగామ చేరుకుని పరిస్థితిని తెలుసుకుని గ్రామ పెద్దలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం ఫణి దుర్జిటి, పెడన ఇన్ఛార్జ్ తహసీల్దార్ కె అనిల్ కుమార్, పెడన ఎంపీడీఓ ఏ అరుణ కుమారిల దృష్టికి తీసుకెళ్లడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఇటీవల శ్మశానం కోసం జిల్లా కలెక్టర్ ను కలిసి స్థలం కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని, నేటి వరకు స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడవలసి వస్తోందని ఈగ రాంబాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ గ్రామం నుంచి దావోజీపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన వడ్డెరకు చెందిన శ్మశాన వాటిక ఉంది. అయితే అక్కడ కొందరు కొన్ని సంవత్సరాల నుంచి శ్మశాన స్థలంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శ్మశాన వాటిక ఆనవాళ్లు లేక పచ్చని చెట్లు ఉండటంతో పాటు రాకపోకలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇది శ్మశాన వాటికే కాబట్టి దీనిని కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు పరిశీలించారు. విషయం తెలిసి నివాసం ఉంటున్న వారు ఇక్కడ పూడ్చిపెట్టడానికి వీల్లేదని, రాకపోకలు చేస్తున్నామని, మీరు పూడ్చిపెడితే మేం కూడా చచ్చిపోతామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఒకరు స్థలం ఇస్తానని అంగీకారంతో రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఒక రైతు ముందుకు రావడంతో ఆ స్థలంలో పూడ్చిపెట్టడానికి అందరూ అంగీకరించారు. గ్రామ సర్పంచ్ బొడ్డు చిన్నబాబుతో పాటు ఎస్టీలు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇప్పటికే చావునకు దగ్గరగా ఇద్దరున్నారంటూ ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకుడు ఏకశ్రీ వెంకటేశ్వరరావు, జిల్లా ట్రైబల్ అధికారి ఫణి దుర్జిటి తదితరులు తప్పకుండా త్వరితగతిన శ్మశానాన్ని చూపిస్తామని హామీ ఇవ్వడంతో రాంబాబు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. విషయం తెలిపిన మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా, పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణను సంఘటన స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో పర్యవేక్షించారు. అందరూ వచ్చారు. డబ్బులు ఎదురు అదులు కనబడారు అనుకో, మీ నాన్న అది దిక్కుతాడు పెట్టారు మాకు ఎదురు బీపీ కార్డులు అన్నీ ఉన్నాయి. కానీ మాకు మనిషిని చనిపోయిన మనిషికి స్థలం కోసం మేము ఇన్ని రోజుల నుంచి సంవత్సరం పాటు నుంచి మేము కాతకం పెట్టి తిరుగులాడుతుంటే మాకు స్థలం చూపిస్తారని కాతకం ఇచ్చారు. కానీ స్థలం చూపించక ఇప్పుడు ఈ రోజు మా మామగారు చనిపోయారు. మా మామగారు దాచిపెట్టుకుంటే ఎక్కడ దాచిపెట్టుకుని స్థలం అడుగుతుంది. నిన్నటి నుంచి ఎంతో బాధపడుతున్నాం మేము. మా మొక్కలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు దయచేసి ఎక్కడ స్థలం చూపిస్తే